నాడు మొదటి విడత మరియు ఫిబ్రవరి 10 ఆదివారం నాడు రెండవ విడత పోలియో సార్ సార్ కొద్దిగా అర్థం అండి అంత ముందు జరగండి సార్ సార్ ఓకే సార్ ఏ బాబు సైడ్ అప్పుడే పుట్టిన బిడ్డైన జలుబు జ్వరం దగ్గు విరోచనాలతో బాధపడుతున్నా ఇంతకు ముందు ఎక్కించిన ఇక ముందు ఎక్కించబోతున్న జనవరి 6 మరియు ఫిబ్రవరి 10, 2008 గుర్తుంచుకోండి. ప్రభుత్వానికి సహకరించండి, ఉద్యమాన్ని విజయవంతం. మనోళ్ళు బండ్ల ముందర స్టార్ట్ అయిపోయింది సార్. ఓకే వెళ్ళడమ్మా. ఐదు సంవత్సరం లోపున పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి తన చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా వేయించి కోఆపరేషన్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు మేము మొత్తం మీద 2772 బూతులు ఏర్పాటు చేయడమైంది. అట్లే కాకుండా 88 మొబైల్ మెడికల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసినాము. ఈ మొబైల్ మెడికల్ టీమ్స్ ఎక్కడెక్కడ ఉన్నప్పుడు మామూలుగా ఆర్టీసీ బస్ స్టాండ్లు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, ఎక్కడ సంతలు జరిగే చోట కానీ అటువంటి చోట ఉన్న చిన్నపిల్లలు కూడా డ్రాప్స్ అక్కడే వేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ. నా పేరా
డాక్టర్ శివశంకర్ రెడ్డి డిఎంహెచ్ఓ ఇన్ఛార్జ్. పిల్లలందరి పోలియో చుక్కలు వేస్తున్నారు. ఈ పోలియో చుక్కల వలన పిల్లలకు ఆరోగ్యంగా ఉంటారు. ఇట్లా కనపడదు, బొక్కి కనపడదు. బాబు కూర్చో, కూర్చో బాబు. కొద్దిగా రండి సార్ దగ్గర రండి. జస్ట్ ఓకే సార్ కొద్ది సార్ దగ్గర రండి సార్. సార్ థ్యాంక్ యూ సార్. సెక్రటరీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మరియు సీనియర్ సివిల్ జడ్జి కర్నూలు. ఈరోజు ఈ ఊరు మామిడాలపాడు సర్పంచి రామ్ భూపాల్ చౌదరి ఎడ్యుకేషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఇది ఆదివారం పోలియో శిబిరం జరుగుతుంది, ఫిబ్రవరి 10వ తేదీ. దానికి రామేశ్వర రెడ్డి గారు నన్ను ఆహ్వానించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ డిఎంహెచ్ఓ శివశంకర్ రెడ్డి గారు కూడా వచ్చినారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమం ఇక్కడ దిగ్విజయంగా జరుగుతుంది. సుమారు 150 మందిగా ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికే ఒక 50 మంది దాకా ఈ పోలియో చుక్కలు వేయడం జరిగింది. ఇక్కడ అంగన్వాడీ వర్కర్ కూడా ఆమె కూడా అందరికీ సహకరిస్తుంది, టీచర్ గారు. తర్వాత ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా బాగానే ఉదయం నుంచే వచ్చి ఇక్కడే ఉండి ఈ పోలియో చుక్కలు వేయించుకున్నానికి మామూలుగా ఏంటంటే ఈ ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి ఈ పోలియో చుక్కలు వేసిన దానివల్ల రాబోయే కాలంలో వాళ్ళకి అవిటితనం కానీ ఎటువంటి వేరి దుష్ఫలితాలు లేకుండా ఉంటాయని చెప్పేసి కాబట్టి ఈ విధంగా ఈ శిబిరాన్ని నిర్వహించినందుకు రామేశ్వరిని అభినందిస్తూ తర్వాత ఇక్కడికి విచ్చేసిన శివశంకర్ రెడ్డి గారు డిఎంహెచ్ వారు కూడా అభినందనలు తెలుపుతూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.